ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో అంతకంతకు కూడా కీలక పాత్ర వహిస్తున్న నారా లోకేష్ చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. అవి చాలా స్పష్టమైన రాజకీయాలు చెప్పారు అని అభినందించే వాళ్ళు ఉన్నారు. రెండో వైపున లోకేష్ మరి దూరం వెళ్తున్నారని సందేహించే వాళ్ళు కూడా ఉన్నారు. రాజ్దీప్ సర్దేశాయితో ఆయన నేషనల్ జాతీయ సమావేశం అంటారు కదా, కాంక్లేవ్స్ జరుపుతుంటారు కదా, అలాంటి దాంట్లో ఆయన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్నారు. అందులో చాలా కీలకమైన వ్యాఖ్యలు. ఎంత కీలకమైన వ్యాఖ్యలు అంటే, బీజేపీని కేంద్రంలో మేము బలపరుస్తున్నామంటే అదేదో కండిషనల్ కాదు, రాష్ట్రానికి నిధులు ఇస్తారు, సహాయపడతారు అన్న దాని మీద కాదు. ఇవి రెండు వేరు విషయాలు అని చెప్పారు ఆయన. దేశానికి బలమైన నాయకుడు అవసరము. ఒక బలమైన నాయకుడు సరైన సందర్భంలో ఉంటే దాంతోనే చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి వచ్చేస్తుంది. కాబట్టి ఒక బలమైన నాయకుడుగా నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టి మేము ఆయన్ను బలపరుస్తున్నాము అని ఆయన బల్లగుద్ది చెప్పారు. ఇప్పుడు బలపరచడమే కాదు, 2029లో కూడా బలపరుస్తామని ముందస్తుగా ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే 15 ఏళ్ల పాటు ప్రభుత్వం కొనసాగాలని చెప్తున్నారో, నారా లోకేష్ కూడా 2029లో కూడా మేము బీజేపీతో ఉంటాము, మోడీని మోస్తాము మామూలుగా చెప్పాలంటే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 2029లో మోదీతో ఉంటాము, ఆయన నాయకత్వంలో ఉంటామని చెప్పడమే కాదు, 2019లో నరేంద్ర మోదీని మేము వ్యతిరేకించడం, విమర్శించడం అందరికీ తెలుసు కదా. చంద్రబాబు అప్పుడు తీవ్రమైన భాషలో మాట్లాడారు. అది పొరపాటు, ఎందుకంటే మనుషులు పొరపాట్లు చేస్తూ ఉంటారు, హ్యూమన్ బీయింగ్స్ అనే మాట కూడా వాడారు. అంటే ఒక విధంగా చంద్రబాబు చేసింది పొరపాటే, అదే అప్పుడు ఉన్న దాంట్లో చేసిందని మనకు గుర్తుంటుంది, విని ఉంటారు మీరు కూడా. చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు, ప్రత్యేక హోదా కావాలని రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ కోసం చేసామే కానీ మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు పెద్దగా అని చెప్పారు. కానీ నారా లోకేష్ ఇంకొక అడుగు ముందుకేసి మనుషులన్నా తప్పులు చేస్తారు, అప్పుడు ఏదో మేము చేసామంటే ఒక విధంగా ఇది బీజేపీకి పూర్తి సంజాయిషి ఇచ్చినట్టుగానే, భవిష్యత్తుకు సంబంధించిన భరోసా, గతానికి సంబంధించినటువంటి సంజాయిషి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క విషయంలో కూడా నిర్దిష్టంగా ఇప్పటికి ఏమన్నా వచ్చాయా లేదా ఆ అంశాల్లో కూడా ఆయన పెద్దగా పోలేదు. అలాగే తెలుగు వాడైనటువంటి ఆ ఎన్నిక కూడా అయిపోయింది అనుకోండి. ఇంకా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు బలపరచలేదు అంటే ఇలాంటివి ఇక్కడ ఆ విషయం ఏమీ లేదు అన్నారు. ఇంకోటి, త్రిభాషా సూత్రం పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు, హిందీయేతర రాష్ట్రాలకు కొంత లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అసమానతలు వస్తున్నాయి. అంటే హిందీకి ఒక ఏమనాలి నిర్హేతుకమైన అసంబద్ధమైన ప్రాధాన్యత, వెయిటేజ్ వస్తుందనే అభిప్రాయం అందరిలో ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఎందుకు హిందీ నేర్చుకుంటే తప్పే ఉంది? హిందీ కాదు, 18 భాషలు నేర్చుకున్నాడు పివి నరసింహారావు, తప్పు లేదు, గొప్పే అది. కానీ ఒక విధానంగా కేంద్రం రుద్దడం ఎంతవరకు అనేది ఇక్కడ ప్రశ్న. కానీ హిందీ నేర్చుకుంటే అంటే ప్రతి విషయంలో కూడా హోల్ అండ్ సోల్ గా మేము బీజేపీతో ఉన్నాము, బీజేపీని బలపరుస్తాము, మోదీయే మహానాయకుడు, మోదీతోనే ఉంటాము అని చెప్పడం నారా లోకేష్ స్పష్టమైన ఉద్దేశంలాగా కనిపిస్తుంది. దీనికోసం ఆయన్ను తెలుగుదేశం వీరాభిమానులైన వ్యాఖ్యాతలు కూడా కొంతమంది బలపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడులో ఉన్న అస్పష్టత నారా లోకేష్ లో లేదు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారని. రాజకీయాల్లో దాగుడు మూతల కంటే సూటిగా చెప్పడం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం వరగబెట్టారు, లేదా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికి కూడా విశాఖ ఉక్కు దగ్గర నుంచి అమరావతికి కూడా నిధులు పెద్దగా ఇచ్చింది లేదు, పోలవరం వేగం పెరిగింది లేదు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటి మీద విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బీజేపీ లాంటి వాళ్ళు కూడా దాన్ని, ఆంధ్రప్రదేశ్ నాయకులు కొన్నిసార్లు ఇబ్బందిలో పడుతున్న పరిస్థితి. కానీ లోకేష్ మాత్రం 2029లో కూడా ఉంటామంటే ఈ ప్రకారం చూస్తే, ఇంకా మరోవైపున ఇందాక నేను వేరే వీడియోలో చెప్పాను, వైఎస్ జగన్ ఎలాగూ ఎన్డీఏలో లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అత్యుత్సాహంతో బలపరిచారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పట్టు, బీజేపీకి అటున్న వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే అన్న స్థాయిలో కొనసాగబోతుంది అని అర్థమవుతుంది. ఇంకా ప్రజలే ఒక నిర్ణయం తీసుకొని లౌకిక పార్టీలు, ఇతర పార్టీలు ఏదైనా ఒక దీనికి వచ్చి ఎదుర్కొంటే తప్ప ఈ రెండు పాలక పార్టీలు మటుకు ఆ దిశలోనే, ఆ వైపే నడుస్తాయి అనేది మటుకు చాలా స్పష్టమవుతుంది. ఇంకా ఎలాంటి పెద్ద ఎజెండాలు, కోరికలు, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇప్పుడు టారిఫ్లు ఉన్నాయి. అమెరికా విధించిన టారిఫ్లు, వాటి వల్ల ఆక్వా రంగం చాలా తీవ్రంగా దెబ్బతింది. వ్యవసాయ ఎగుమతులు ఇంకొన్ని కూడా దెబ్బతిన్నాయి. ఇబ్బంది లేదని చెప్పను కానీ దీన్ని మేము స్పోర్టివ్గా తీసుకుంటాము, దీనివల్ల కూడా మేము నిలదొక్కుంటామని నారా లోకేష్ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఎందుకు అమెరికా చేసేది బాగాలేదు అని అందరూ అంటున్నారు కదా, భారతదేశం కూడా అంటూ ఉంది కదా, దాన్ని సూటిగా ఎందుకు చెప్పకూడదు? అంటే చాలా విషయాల్లో ఎస్టాబ్లిష్మెంట్కి అనుకూలంగా మాట్లాడటమే ఆయన ఒక గైడ్ లైన్గా పెట్టుకున్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది. ఇంకా ఇతర విషయాలు అంటారా, బీజేపీతో 2029లో కూడా ఉంటామని చెప్పిన తర్వాత దీని అంతటికీ కారణం ఏంటి?
బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, ఆ మాటకు వస్తే జనసేన కానీ అన్యథా శరణం నాస్తేనట్టుగా బీజేపీ వైపే, బీజేపీ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నారు అని ఆలోచిస్తే మటుకు ఇక్కడే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఒక చక్రబంధంలో ప్రాంతీయ పార్టీలను పెట్టుకోవటం, వీటికి సంబంధించిన సమస్యలు, లొసుగులు, కేసులు, వీటన్నిటి కారణంగా లోబడిపోవటం అన్నది అనివార్యంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. 2019లో గట్టిగా మాట్లాడిన నాటి పరిస్థితి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి లేదు. కాబట్టి వాళ్ళు 2029లో 2034లో కూడా ఆ మాటకు వస్తే చెప్తారేమో కొద్ది రోజుల్లోనే. పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు. ఇక్కడే కీలకమైన రాజకీయ అంశం ఏమంటే, చంద్రబాబు నాయుడు జైలు పాలైన లేదా జగన్ ఆయన జైల్లో పెట్టిన ఘటనకు 2 ఏళ్లు జరిగాయని 2 ఏళ్ళు అందరూ చర్చిస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో బ్రిడ్జెస్ నిర్మించి వారధి కట్టింది లోకేష్, పెద్దమ్మ పురంధేశ్వరి కూడా ఉన్నారు అప్పుడు. అప్పటి నుంచి లోకేష్ ఎక్కువగా మూవింగ్ క్లోజర్ టు బీజేపీ. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అవుతారని కూడా, నెక్స్ట్ జనరేషన్ రావాలని కూడా చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పలేదు, కానీ కొత్త తరం నాయకత్వం రావాలని అయితే చెప్పారు. దీన్ని చూసేవాళ్ళు అలా అన్వయించుకుంటున్నారు. కానీ ప్రధానమంత్రితో ఎక్కువగా కలుస్తుంది, అలాగే అమిత్ షాతో చేస్తుంది కూడా లోకేషే. బహుశా ఈ సాన్నిహిత్యం, ఈ పెంచుకున్న ఈ సంబంధం వల్లనే ఆయన ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. మా విధానం అది అని వాళ్ళంటే ఏమీ అభ్యంతరం లేదు, దానికి ఎవరి విధానం వాళ్ళదే. కానీ తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా రాష్ట్రాల సమాఖ్య హక్కుల కోసం, లౌకిక తత్వం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం పుట్టిందనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. అద్వానీ రథయాత్ర చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు, అంతకుముందు పెట్టుకున్నారు. కానీ రథయాత్ర తర్వాత ఇంకా ఆయన సుస్పష్టంగా బీజేపీతో విడగొట్టుకున్నారు. నెక్స్ట్ ఫ్రంట్లో కూడా బీజేపీకి చోటు ఇవ్వలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కనుక, అంటే రథయాత్ర తర్వాత జరిగింది అనుకోండి, కాబట్టి లౌకిక తత్వం, అలాగే పివి నరసింహారావును తెలుగువాడని ఆయన బలపరిచారు. వీళ్ళు తెలుగు అదేం లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి కొన్ని ప్రాథమికమైన మౌలిక విషయాల్లోనే ఎన్టీఆర్ పెట్టిన మార్గం నుంచి దూరమై నరేంద్ర మోదీని సంతోషపెట్టే అంశాల వైపు లోకేష్ నాయకత్వంలో ఇంకా జోరుగా నడుస్తారు అనేది మటుకు ఆయన మాటలతోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని పొగిడే వాళ్ళు కూడా మీడియాలో చాలామంది, సోషల్ మీడియాలో కూడా చాలామంది కనిపిస్తున్నారంటే ఒక సెక్షన్ ఆఫ్ టీడీపీ మద్దతు ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. కానీ ప్రజల మద్దతు ఉంటుందా లేదా? దక్షిణ భారతంలో ఉన్న లౌకిక సాంప్రదాయాలు ఇవి ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి?